హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వ సంస్థ అండర్లో ఉన్నటువంటి ఫారెస్ట్ బయోడైవర్సిటీ సంస్థ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలని భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అలాగే ఎలాంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు. దీనికి అప్లై చేసుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదన్నమాట. ఈ ఉద్యోగాలకి జాబ్ లొకేషన్ కూడా మన సొంత రాష్ట్రాల్లోనే ఉండడం జరుగుతుంది. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విశాఖపట్నంలో జాబ్ లొకేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఉద్యోగాల యొక్క పూర్తి వివరాలను ఈ వీడియోలో అయితే చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇలాంటి ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసుకున్నట్టయితే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, an autonomous body under Ministry of Environment, Forest and Climate Change, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దూలపల్లి, కొంపల్లి, హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ సంస్థ ద్వారా ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలని వాకిన్ ఇంటర్వ్యూ పద్ధతి ద్వారా అయితే భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకి నవంబర్ 4వ తారీఖున ఐసిఎఫ్ఆర్ఈ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, దూలపల్లి, కొంపల్లి, హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ సంస్థలో వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. నవంబర్ 4వ తారీఖున ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలన్నీ ప్రాజెక్ట్ స్టాఫ్ కింద ప్యూర్లీ అంటే టెంపరరీ బేస్ కింద భర్తీ అయితే చేయనున్నారు. ఓన్లీ ప్రాజెక్ట్ స్టాఫ్ కింద అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి ఇండియన్ సిటిజన్ అయిన అభ్యర్థులందరూ అప్లై అయితే చేసుకోవచ్చని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులకు కనీస వయసు 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాలున్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకైతే ఎలిజిబుల్ అన్నమాట. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లకి 5 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్లకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించనుంది. భర్తీ చేయనున్న పోస్టుల యొక్క ప్రాజెక్ట్ నేమ్ చూసుకున్నట్లయితే, మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ప్లాంటేషన్ అండ్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండర్ సిఏఎంపిఏ ప్రాజెక్ట్ కింద అయితే ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలని ఆంధ్రప్రదేశ్కి అలాగే తెలంగాణకి డివైడ్ అయితే చేయడం జరిగింది. తెలంగాణకు వచ్చేసి ఫీల్డ్ అసిస్టెంట్ కింద 3 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఈ ఉద్యోగాలకు హైదరాబాద్లో పోస్టింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఆంధ్ర వాళ్ళకి 1 వేకెన్సీ అయితే ఉండడం జరుగుతుంది. వీళ్ళకి పోస్టింగ్ వచ్చేసి విశాఖపట్నంలో అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి శాలరీ చూసుకున్నట్లయితే 17,000 శాలరీ అయితే ఇవ్వనున్నారు. అలాగే 4 మంత్స్ ఈ ప్రాజెక్ట్ పీరియడ్ అని చెప్పారు. కానీ బేసిస్ ఆన్ ద మన పర్ఫార్మెన్స్ని బట్టి ఇంకా ఎక్స్టెండ్ కూడా చేయవచ్చు. అలాగే ఈ ఉద్యోగాలకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే దాంతోపాటు డిప్లొమా లేదా సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ టైపింగ్, అంటే కంప్యూటర్ సైన్స్లో మీకు డిప్లొమా సర్టిఫికేట్ అయినా ఉండాలి, లేదా టైపింగ్ సర్టిఫికేట్ అయినా ఖచ్చితంగా ఉండాలని మెన్షన్ అయితే చేయడం జరిగింది. లేదా డిగ్రీలో కంప్యూటర్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకి అప్లై అనేది చేసుకోవచ్చు. దాంతోపాటు ఫీల్డ్ వర్క్లో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులకు ఈ ఉద్యోగాలకు
చక్కటి అవకాశం అనేది చెప్పవచ్చు. మీకు దాంతోపాటు డిగ్రీ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సిన అభ్యర్థులకు అప్లికేషన్ ఫామ్‌ని కూడా ఈ నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫామ్ అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఖచ్చితంగా ఈ అప్లికేషన్ ఫామ్‌ని డౌన్లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకొని, దీన్ని ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసుకొని, ఒక సెట్ జిరాక్స్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఆధార్ కార్డు, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఇవన్నీ ఒక సెట్ జిరాక్స్, అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్, మన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఈ నోటిఫికేషన్ రోజు తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్‌ని అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్‌ని డిస్క్రిప్షన్‌లో మెన్షన్ అయితే చేస్తాను. అక్కడికి వెళ్ళి ప్రింట్ తీసుకోండి. అలాగే నోటిఫికేషన్‌ని కూడా చెక్ చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోండి. ఈ ప్రాజెక్ట్ పీరియడ్ అయిపోయిన తరువాత కూడా మీకు ఎక్స్టెండ్ అయితే చేయడం జరుగుతుంది మీ పర్ఫార్మెన్స్‌ని బట్టి. లేదా ఒకవేళ తీసేసినా కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే గవర్నమెంట్ ఆఫీస్‌లో చేసిన దాని కింద అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు వేరే ఉద్యోగాలకి అప్లై చేసుకున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీకు యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఎలాంటి ఎగ్జామ్ లేదు కాబట్టి, అలాగే అప్లికేషన్ ఫీజు కూడా లేదు. దీనికి ఎక్కువగా కాంపిటీషన్ కూడా ఉండదు. కాబట్టి క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులందరూ ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోండి.